అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 30% మధ్యంతర భృతి ఐఆర్‌తో 12వ పీఆర్‌సీ అమలు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో అసంతృప్తి క్రమంగా పెరుగుతోందా? ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలు, నెరవేరని హామీలతో వారి సహనం నశిస్తోందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో మొదలైన సమస్యలు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఒక కొలిక్కి రాకపోవడంతో ఉద్యోగ సంఘాలు తమ భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగినా స్పష్టమైన హామీలు లభించకపోవడం ఈ అసంతృప్తికి మరింత ఆజ్యం పోస్తోంది. మరి ఉద్యోగుల ప్రధాన డిమాండ్స్ ఇవే. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు ఉంచినటువంటి ప్రధాన డిమాండ్లు కేవలం వారి హక్కులకు సంబంధించినవే తప్ప కొత్తగా కోరుకున్నవేమీ కావని స్పష్టం చేస్తున్నాయి. సో వాటిలో ముఖ్యమైనవి 12వ పీఆర్‌సీ కమిషన్ నియామకం. కొత్త పీఆర్‌సీ కోసం తక్షణమే కమిషన్ను నియమించి 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి. రెండవది బకాయిల చెల్లింపు. పెండింగ్లో ఉన్న 3 డీఏ, కరువు భత్యం విడతలు, గత పీఆర్‌సీకి సంబంధించిన బకాయిలను వెంటనే చెల్లించాలి. మూడోది పెన్షనర్ల సమస్యలు. రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ వంటి ప్రయోజనాలను నిర్ణీత సమయంలో చెల్లించాలి. నాలుగవది సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ. ఎన్నికలలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్‌ను రద్దు చేసి దాని స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని అనగా ఓపీఎస్‌ని పునరుద్ధరించాలి. ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్. ప్రస్తుతం నామమాత్రంగా ఉన్న ఈహెచ్ఎస్ కార్డులను ప్రక్షాళన చేసి పూర్తిస్థాయి క్యాష్‌లెస్ వైద్యాన్ని అందించాలి. మెడికల్ రియంబర్స్‌మెంట్ పరిమితిని 2,00,000 నుంచి 5,00,000కు పెంచాలి. ఇక ఆరోది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. గత ఏళ్లుగా సేవలందిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఇతర కీలక అంశాలు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సీనియారిటీ ఫిక్సేషన్, ప్రొబేషన్ డిక్లరేషన్ సమస్యలను పరిష్కరించాలి. మహిళా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తరహాలో 2 ఏళ్ల చైల్డ్ కేర్ లీవ్లను మంజూరు చేయాలి. మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలి. కోరికలు సమంజసమేనా? ఎందుకు ఈ ఆందోళన అంటే ఉద్యోగ సంఘాల డిమాండ్లు సహేతుకమైన అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆర్థిక నష్టం జరుగుతోంది. పీఆర్‌సీ, డీఏల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం వల్ల ప్రతి ఉద్యోగికి సంవత్సరానికి 1,00,000 నుంచి 2,00,000 వరకు ఆర్థికంగా నష్టపోతున్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ఉద్యోగులకు ఇప్పటికే ఐఆర్ ప్రయోజనాలు పొందుతుండగా ఏపీ ఉద్యోగులు నష్టపోవడం వారిలో ఆవేదనకు కారణమవుతోంది. రెండవది ఆరోగ్య భద్రత. ఈహెచ్ఎస్ కార్డులు ఆసుపత్రుల్లో పనిచేయక ఉద్యోగుల అత్యవసర సమయాల్లో అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అనేది వారి ప్రాథమిక హక్కు అని సంఘాలు వాదిస్తున్నాయి. మేనిఫెస్టో హామీలు. సిపిఎస్ రద్దు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి ప్రభుత్వం ఇటువంటివి అన్నీ కూడా తన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలే. వాటిని అమలు చేయాలని కోరటంలో తప్పు లేదనైతే వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వ స్పందన. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం. మరి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం అయితే జరిగింది. దీనిపైన ప్రభుత్వ స్పందన ఎలా ఉందంటే, సుదీర్ఘ కాలం తర్వాత అంటే చాలా రోజుల తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి సీఎం హాజరు కాకపోవడం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన వహించడంపై కొన్ని సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. సమావేశంలో సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందే తప్ప ఏ ఒక్క డిమాండ్ అయినా నిర్దిష్ట కాలపరిమితితో కూడినటువంటి స్పష్టమైన ప్రకటన ఇంకా రాలేదు. ముందున్న మార్గం. ప్రభుత్వానికి 3 నెలల గడువు. ఈ నేపథ్యంలో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి కీలక హెచ్చరిక జారీ చేశారు. మా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి 3 నెలల సమయం ఇస్తున్నాము. ఈలోగా మాకు రావాల్సిన బకాయిలు చెల్లించాలి, లేదా కనీసం ఎవరికి ఎంత బకాయి ఉందో పే స్లిప్‌లలో స్పష్టంగా అయితే చూపించాలి అని
అలా చేయని పక్షంలో మా తదుపరి కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని ఆయన ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో 90 రోజుల పాటు ఆందోళన చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ముందుంది అసలు సవాల్. ఉద్యోగుల సమస్యలపై కొత్త ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉన్నప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక పెద్ద సవాలుగా మారింది. హైకోర్టు సైతం డీఏ, పీఆర్సీ బకాయిలపైన ప్రభుత్వాన్ని వి వివరణ కోరింది. తక్షణమే ఐఆర్ ప్రకటన, 1, 2 డీఏల చెల్లింపు వంటి పాక్షిక సమస్యల పరిష్కారాలకు ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం ఉంది. అయితే సీపీఎస్ రద్దు వంటి పెద్ద పెద్ద నిర్ణయాలకు కేంద్రంతో సంప్రదింపులు, భారీ ఆర్థిక వనరుల అవసరమైతే ఉంటుంది. మరి ఉద్యోగులు అడుగుతున్నది ప్రత్యేక రాయితీలు కాదు. కేవలం తమకు రావాల్సిన హక్కుగా రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే. సో, ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య నిరంతర చర్చలు జరిగి నమ్మకం కలిగించే దిశగా అడుగులు పడితేనే ఈ సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం లభిస్తుంది. లేదంటే రానున్న రోజుల్లో ఉద్యోగ సంఘాల ఆందోళనలు తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉంది. ప్రభుత్వంపై ఉద్యోగుల అసంతృప్తి హామీలకే పరిమితమా? పరిష్కార దిశగా అడుగులు పడతాయా? ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలు, నెరవేరని హామీలలో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్లలో పెరుగుతున్నటువంటి ఈ ఆందోళన